ట్రెడిషనల్ బయోటెక్నాలజీ సాంప్రదాయక జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాం. ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఏంటి సాంప్రదాయ జీవ సాంకేతిక శాస్త్రం? ట్రెడిషనల్ బయోటెక్నాలజీ మీన్స్ the biotechnology which is based on the natural capabilities of the organisms, natural capabilities of the organisms is called as a traditional biotechnology. So సాంప్రదాయక జీవ సాంకేతిక శాస్త్రం అంటే ఏదైతే జీవ సాంకేతిక శాస్త్రమో జీవుల యొక్క సహజ లక్షణాలపైన ఆధారపడిందో, సహజ లక్షణాలను ఆధారంగా చేసుకుని ఉపయోగిస్తున్నామో దీన్ని సాంప్రదాయక జీవ సాంకేతిక శాస్త్రం అంటారు. ద బయోటెక్నాలజీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది న్యాచురల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. సో బేసికల్గా మనకు సాంప్రదాయ జీవ సాంకేతిక శాస్త్రం అనేది జీవుల యొక్క సహజమైనటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందింది అని చెప్తున్నాం. అంటే సో బేసికల్గా మనకు ఇక్కడ ఈ సాంప్రదాయక జీవ సాంకేతిక శాస్త్రంలో మనము వివిధ రకాలైనటువంటి ట్రెడిషనల్ టెక్నిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ట్రెడిషనల్ టెక్నిక్స్ సాంప్రదాయ పద్ధతులను వినియోగిస్తున్నాం. సాంప్రదాయ పద్ధతులు, ఈ సాంప్రదాయ పద్ధతులైనటువంటి చూడండి సెలెక్టివ్ బ్రీడింగ్ అని అంటాం. సెలెక్టివ్ బ్రీడింగ్, వరణం లేదా వర్ణాత్మక ప్రజననం అని అంటాము. సెలెక్టివ్ బ్రీడింగ్, హైబ్రిడైజేషన్, సంకరణం, మ్యూటాజెనసిస్, ఉత్పరివర్తనం, ఫర్మెంటేషన్ దీన్ని కిణ్వనము అని అంటారు. అదేవిధంగా టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం, టిష్యూ కల్చర్. ఓకే, ఈ సాంప్రదాయ పద్ధతులు ట్రెడిషనల్ టెక్నిక్స్ అయినటువంటి సెలెక్టివ్ బ్రీడింగ్, హైబ్రిడైజేషన్, మ్యూటాజెనసిస్, ఫర్మెంటేషన్, టిష్యూ కల్చర్ ఇటువంటి సాంప్రదాయ పద్ధతులను వినియోగించుకొని మనం జీవులను వినియోగించుకుంటున్నాం. సో ఇటువంటి వాటిని ఏమంటారంటే ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అని అంటారు. ట్రెడిషనల్ బయోటెక్నాలజీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అంటే ఏం చెప్పాము? జీవుల యొక్క సహజ లక్షణాలను ఆధారంగా చేసుకొని అంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టివ్ బ్రీడింగ్ అంటున్నాం, వర్ణాత్మక ప్రజననం అని అంటున్నాం. వర్ణాత్మక ప్రజననం అంటే ఒక సమూహం ఉన్నాయనుకోండి మొక్కలు. సో గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్లో ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్లాంట్స్ని మనం పిక్ చేసుకుంటున్నాం. సో ఒక సమూహంలో ఉన్నటువంటి మొక్కలలో మన బాహ్యంగా మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం సాగులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో అంటే వివిధ రకాలైనటువంటి మొక్కలను మనం సాగులోకి డొమెస్టికేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల్లో మనకు ఉపయోగకరమైనటువంటి జంతువులను మనము మచ్చిక చేసుకొని మన ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది. దాన్నే మనం డొమెస్టికేషన్ అని అంటాం. డొమెస్టికేషన్ ఆఫ్ ది అనిమల్స్ అని అంటాము. అదేవిధంగా హైబ్రిడైజేషన్ అంటున్నాం. హైబ్రిడేషన్ అంటే సంకరణం. రెండు వేరు జాతులకు చెందినటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ ఉన్నాయనుకుందాం. సో రెండు వేరు మంచి లక్షణాలు ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రజననం జరిపి ఒక కొత్త వెరైటీని, కొత్త వంగడాన్ని సృష్టించడం. సో దీన్నే మనం ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అని అంటాం. ఇక ఉత్పరివర్తనం, మ్యూటాజెనసిస్ అని అంటారు. సో వివిధ రకాలైనటువంటి మొక్కల్లో
మనకు ఉత్పరివర్తనాలు అంటే మార్పులు సంభవిస్తున్నాయి, జన్యుపరమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. అటువంటి వాటిని మనము పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని సో దాన్ని సాగులోకి తీసుకురావడం. ఇక ఫర్మెంటేషన్ అంటున్నాం, కిణ్వనము అని అంటారు. కిణ్వనము అంటే సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా జరిగేటువంటి అసంపూర్ణ ఆక్సీకరణ చర్య అంటాం. ఫర్మెంటేషన్ మీన్స్ ద ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆర్ న్యాచురల్ కెపాసిటీ ఆర్ న్యాచురల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం. సూక్ష్మజీవులకు ఉన్నటువంటి ఒక లక్షణం అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది, అసంపూర్ణంగా ఆక్సీకరణం జరపడం. అదేవిధంగా టిష్యూ కల్చర్ అని అంటున్నాం. టిష్యూ కల్చర్ అంటే కణజాల వర్ధనం. సో మొక్కల యొక్క ఏదైనా ఒక భాగాన్ని తీసుకొని దీన్ని మనం ల్యాబొరేటరీలో అభివృద్ధి చేయడం అన్నమాట. సో దాని నుంచి మనకు కావాల్సినటువంటి లక్షణాలను పొందడం. సో దీన్ని టిష్యూ కల్చర్ అని అంటున్నాం. ఈ విధంగా ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అనేది, సాంప్రదాయక జీవశాస్త్రం, సాంకేతిక శాస్త్రం అనేది జీవుల యొక్క సహజ లక్షణాలపైన ఆధారపడి అభివృద్ధి జరిగింది. సో దీనినే మనం సాంప్రదాయ జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాం, న్యాచురల్ క్యాపబిలిటీస్. సో ఇందులో వివిధ రకాలైనటువంటి ట్రెడిషనల్ టెక్నిక్స్ అన్నింటినీ కూడా మనం వినియోగించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చరిత్ర పూర్వం తీసుకున్నాం అనుకోండి. సో క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలంలోని 6000 సంవత్సరాలలోనే మాకు వివిధ నాగరికతలకు చెందినటువంటి ప్రజలు, చైనీయులు, సుమేరియన్స్, బాబిలోనియన్స్, మెసపటోమియన్స్, ఈజిప్షియన్స్, వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని, సూక్ష్మజీవులను వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కోసం వినియోగించారు. సో డ్యూరింగ్ 6000 BC itself, so various types of peoples like Chinese, Sumerians, Babylonians, Mesopotamians, they used various types of microorganisms to produce various types of products. Say for example, they were produced nearly 18 different varieties of alcohols. ఆ కాలంలోనే వాళ్ళు 18 రకాల ఆల్కహాల్ వెరైటీస్ని సూక్ష్మజీవులను ఉపయోగించుకొని తయారు చేశారంట. అదేవిధంగా ఈ సూక్ష్మజీవుల్లో ముఖ్యంగా మనకు ఫంగస్ ఉన్నాయి, శిలీంధ్రాలు అంటారు. ఆ ఫంగస్ని ఉపయోగించుకొని వాళ్ళు చర్మ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని అభివృద్ధి చేశారు అంట. అదేవిధంగా బ్రెడ్ని తయారు చేశారు. దట్ మీన్స్ దీస్ పీపుల్ యూజ్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు బేక్ ద బ్రెడ్, బ్రెడ్ని బేక్ చేయడానికి కోసం. టు బ్రూ ఆల్కహాలిక్ బెవరేజెస్. సో వీళ్ళు వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులను ఆ కాలంలోనే ఉపయోగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ట్రెడిషనల్గా ఉన్నటువంటి న్యాచురల్ క్యాపబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు పెరుగుగా మారుతుంది. ద మిల్క్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అని అంటారు. ఈ కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అనేది, దీన్ని మార్చేది, ఇలా పాలను పెరుగుగా మార్చేది ఎవరు అంటే పాలలో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా. ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఇక్కడ మెకానిజం చూసారనుకోండి మీరు, పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ అనేటువంటి చక్కెరను ఈ లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. సో లాక్టోబాసిల్లస్ ఇది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే ఫర్మెంటేషన్ అని అంటారు, కిణ్వనము అని అంటారు. ఫర్మెంటేషన్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ట్రెడిషనల్ బయోటెక్నాలజీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారుతుంది. సో పాలు కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అని అంటాం. ఈ పాలు ఎలా పెరుగుగా మారుతుంది అంటే పాలలో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా పాలలో ఉన్నటువంటి చక్కెర అంటే లాక్టోస్ చక్కెరను తనకు ఆహారంగా ఉపయోగించుకుంటుంది. అది అసంపూర్ణంగా పూర్తిగా వినియోగించకుండా లాక్టిక్ ఆమ్లం అనేటువంటి లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక బై ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేటువంటి బై ప్రోడక్ట్ని తిరిగి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్ చేసి దానిని వివిధ అవసరాల కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము ట్రెడిషనల్ బయోటెక్నాలజీకి చెప్పవచ్చు. అదేవిధంగా మనము ముఖ్యంగా మన భారతదేశం తీసుకోవాలనుకోండి, ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో మనం ఏం ఉపయోగించుకుంటున్నాం, అనేక రకాలైనటువంటి వనమూలికలను ఉపయోగిస్తున్నాం. సో అంటే ఏదైనా ఒక మొక్కను పూర్తిగా స్టడీ చేయడం వల్ల
ఆ మొక్కల యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ప్లాంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని మనం చదవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల ఏ మొక్కలు మనకు ఉపయోగకరంగా ఉన్నాయి, ఏ మొక్కలు మనకు హానికరంగా ఉన్నాయి అనే విషయాలను గ్రహించి మనకు ఉపయోగకరమైనటువంటి మొక్కల నుంచి మనం వివిధ రకాలైనటువంటి ఔషధాలను, మెడిసిన్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతోంది. సో ఈ మెడిసిన్స్ని, ఈ సబ్స్టెన్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కూడా మనకు సాంప్రదాయ బయోటెక్నాలజీలో, ట్రెడిషనల్ బయోటెక్నాలజీలో ఒక పార్ట్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలేరియాను నయం చేయడానికి కోసము క్వినైన్ అనేటువంటి ఒక మెడిసిన్ని, డ్రగ్ని తయారు చేస్తారు. దీనిని సింకోనా అనేటువంటి మొక్క నుంచి, సింకోనా అనేటువంటి మొక్క యొక్క బార్క్ అంటే బెరడు, ఈ సింకోనా మొక్క యొక్క బెరడు నుంచి మనము క్వినైన్ అనేటువంటి ఒక ఆల్కలాయిడ్ని లేదా మెడిసిన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాక్సాల్ అనేటువంటి ఒక యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఉంది. ఈ టాక్సాల్ అనేటువంటి యాంటీ క్యాన్సర్ డ్రగ్ని టాక్సస్ బకాటా అనేటువంటి మొక్క నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు ఈ వేప ఉంది, అజాడి రక్త ఇండికా అంటున్నాం. ఈ వేప నుంచి అనేక రకాలైన చర్మ వ్యాధులు నయం చేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి వేపలో అని తెలిసిన తర్వాత ఈ వేప నుంచి మనము అజాడి రక్తినని, నింబిడిన్ అనేటువంటి ఔషధాలను ఉత్పత్తి చేయడం జరుగుతోంది. సో ఇవన్నీ కూడా మనకు ట్రెడిషనల్ బయోటెక్నాలజీలో ఒక పార్ట్గా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనం వివిధ రకాలైన జంతువులను మచ్చిక చేసుకోవడం జరుగుతుంది. మనం ఏం చెప్పాం, బయోటెక్నాలజీ అంటే జీవులను మానవాళికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి కోసం వినియోగించుకోవడం. సో దీన్ని మనం బయోటెక్నాలజీ అంటున్నాం. ఇక సాంప్రదాయక ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అంటే ద బయోటెక్నాలజీ విచ్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ది న్యాచురల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్. అంటే జీవుల యొక్క సహజమైనటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందినటువంటి బయోటెక్నాలజీనే మనం ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అని చెప్పడం జరుగుతుంది. ఈ ట్రెడిషనల్ బయోటెక్నాలజీలో వివిధ రకాలుగా ట్రెడిషనల్ టెక్నిక్స్ అయినటువంటి సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాము, వర్ణాత్మక ప్రజననం, హైబ్రిడైజేషన్ సంకరణము, మ్యూటాజెనసిస్ ఉత్పరివర్తనం, ఫర్మెంటేషన్ కిణ్వడము, టిష్యూ కల్చర్ కణజాల వర్ధనం అనేటువంటి అనేక రకాల పద్ధతులను వినియోగించుకోవడం అనేది జరుగుతోంది.